ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ప్రెజెంటేషన్ ఇవ్వబోయే ముందు కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ సామాన్యమైంది కాదు. అందుకే అది సామాన్యమైన వాళ్ళ చేతికి దక్కకూడదు. ఎవరైతే తెలివిగల వాళ్ళో, ఎవరైతే సామర్థ్యం ఉన్నవాళ్ళో అలాంటి వాళ్ళ చేతికి మాత్రమే ఈ ప్రాజెక్టు వెళ్ళాలి. ఇక్కడికి కొంతమంది మిడిమిడి జ్ఞానంతో ఏదో సాధించగలమనే ఓవర్ కాన్ఫిడెన్స్తో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కదు అని ఒకసారి హెచ్చరిస్తున్నాను. ప్రవీణ్ మిట్టల్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్లోనే ఒక కొత్త అధ్యాయం మొదలవబోతుంది. ఒక గొప్ప కట్టడానికి శ్రీకారం చుట్టబోతుంది. విశాఖపట్నం నగరానికి మకుటంలా తయారవబోతున్న ఈ కట్టడం ప్రవీణ్ మిట్టల్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ చేతుల్లో అపురూపంగా రూపుదిద్దుకోబోతుంది. విశాఖపట్నం నగరానికే మకుటంలా తయారవబోతున్న భారత్ టౌన్షిప్ కట్టడం నందన్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేతుల్లో అపురూపంగా రూపుదిద్దుకోబోతోంది. ఇప్పుడు మన కన్స్ట్రక్షన్ ఎలా ఉండబోతుందంటే, కాంప్రమైజ్ లేని క్వాలిటీ, సేఫ్ అండ్ సెక్యూరిటీ గ్యారంటీ, అద్భుతమైన నిర్మాణంతో పాటు ఆధునిక సదుపాయాలు కూడా అందించడం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కడుతున్నాం కాబట్టి ఈ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్న సౌకర్యవంతంగా ఉంటాయి. 75% ఖాళీ స్థలంతో పాటు పార్క్, జిమ్, స్విమ్మింగ్ పూల్, యోగా సెంటర్, ఇలా అన్ని రకాలైన సదుపాయాలు, సౌకర్యాలు అందించడం జరుగుతుంది. 75% ఖాళీ స్థలంతో పాటు పార్క్, జిమ్, స్విమ్మింగ్ పూల్, యోగా సెంటర్, ఇలా అన్ని రకాల సదుపాయాలు, సౌకర్యాలు విశాలమైన స్థలంలో అందించడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ ఎలా ఉండబోతుందంటే, కాంప్రమైజ్ లేని క్వాలిటీ, సేఫ్ అండ్ సెక్యూరిటీకి గ్యారంటీ. కాంప్రమైజ్ లేని క్వాలిటీ, సేఫ్ అండ్ సెక్యూరిటీ గ్యారంటీ. ఇల్లు అంటే ప్రతి వ్యక్తికి ఒక కళ. వావ్, ప్రవీణ్ మిట్టల్ గారు ప్రెజెంటేషన్ అద్దరు కొట్టేశారు. థ్యాంక్ యూ. ఓటమి అంటే ఇప్పుడు నీకు తెలుస్తుందా మిత్ర? ఎప్పుడు గెలిచే వీరుడికి ఖడ్గం విరిగిపోయినట్టు, నేర్పుగా వేసిన బాణం గురి తప్పినట్టు అనిపిస్తుంది కదా? పర్వాలేదు, అప్పుడప్పుడు ఓటమిని కూడా రుచి చూడాలి మిత్ర. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఫెయిల్యూర్. అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కిస్తే ఇలాగే ఉంటుంది మిత్ర. వాట్ యు మీన్ మనీషా? ఈ ప్రాజెక్టు విలువ తెలిసిందైతే లక్ష్మి ఇంత అజాగ్రత్తగా ఉండేదే కాదు. ఈ ప్రాజెక్టు కోసం నువ్వు ఆంటీ ఎంత తాపత్రయపడుతున్నారో అర్థం చేసుకుని ఉంటే లక్ష్మి వల్ల ఈ తప్పు జరిగేదే కాదు. ఏం మాట్లాడుతున్నావు మనీషా? నా వల్ల తప్పు జరగడం ఏంటి? మరి ఇంకెవరి వల్ల జరిగింది లక్ష్మి? ఈ ప్రాజెక్టు మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రతి విషయం నీ చేతుల్లోనే ఉంది. ప్రెజెంటేషన్ కి సంబంధించిన ఫైల్ కూడా
నీ దగ్గరే ఉంది. అలాంటప్పుడు దీన్ని వేరే వాళ్ళు కాపీ చేశారంటే నీ అజాగ్రత్త వల్లే అయ్యుంటుంది. చూడు మనీషా, ఫైల్ నా దగ్గర ఉందనే మాట నిజమే, కాదన్ను. కానీ నేను ఒక్క క్షణం కూడా అజాగ్రత్తగా లేను. ఇంకా ఎందుకు బుకాయిస్తున్నావు లక్ష్మి? అసలు ఈ ప్రాజెక్ట్ని, ఈ ప్రెజెంటేషన్ని మిత్ర నీ చేతిలో పెట్టాడని తెలియగానే నాకు నచ్చలేదు. నువ్వింత పెద్ద బరువుని మోయలేవు అనుకున్నాను, ఇంత బాధ్యతని నిర్వర్తించలేవు అని నమ్మాను. నేను నమ్మిందే జరిగింది. నీకప్పజెప్పిన బాధ్యతని నువ్వు నిర్వర్తించకపోగా ఇప్పుడు మనం తయారు చేసుకున్న ప్రజెంటేషన్ని వేరే వాళ్ళ చేతికి వెళ్లేలా చేశావు. అసలు నిన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు లక్ష్మి. అది కాదత్తయ్య గారు, నేను జాగ్రత్తగానే ఉన్నాను. అయినా వాళ్ళ చేతికి ఎలా వెళ్ళిందో నాకు అర్థం కావడం లేదు. ఇంకా నిన్ను నువ్వు సమర్థించుకోవాలని ప్రయత్నించుకు లక్ష్మి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఎన్నాళ్లుగానో కలలు కంటున్న కట్టడం ఇది. నా కలలన్నింటినీ బూడిదలో పోసిన పన్నీరు చేసేశావు. అలా గడ్డి పెట్టండి ఆంటీ, అప్పుడైనా ఈవిడ గారికి బుద్ధి వస్తుంది. అయినా ఈవిడ ఎంత అజాగ్రత్తగా ఉంటుందో తెలిసి తెలిసి మిత్ర ఈవిడికి లోపు మనం ఏదో ఒకటి చేద్దాం, అంతేకాని ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని మాత్రం అనకండి. నా మాట నమ్మండి అత్తయ్య గారు. మిత్ర గారు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.